అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనియు తండ్రి అభీష్టమాయను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనములు. మన తండ్రి అయిన దేవుడు తేజోమయుడు, అత్యధికమైన మహిమగలవాడు. ఆయనతో సహవాసం చేయుట, సమాధానం ఉండుట అనేది అసాధ్యము. దానికి ఒకటే మార్గం, అదే మన ప్రభు అయిన యేసు మార్గము. హల్లెలూయా. పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి నామమునకు పైనామమును ఆయనకు తండ్రి అనుగ్రహించారు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సర్వ సంపూర్ణతలో నుండి సమస్తమును, అనగా భూలోకమందున్న వాటిని పరలోకమందున్న వాటిని తనతో సమాధానపరచుటకు శిలువ రక్తము ద్వారా సంధి చేసుకున్నారు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానమునకు కర్త. ఆ సమాధానకర్త యందు విశ్వాసం ఉంచినప్పుడే మనము కూడా తండ్రితో సహవాసము కలిగి ఈ లోకములో సమాధానముగా జీవించగలుగుతాం. ఆమేన్. ఇటువంటి కృప కొరకు దేవుని వేడుకుందాము. ప్రభువా, దేవునికిని మాకును మధ్య సమాధానకర్తగా శిలువ మీద రక్తము కార్చినందుకు మీకు వందనములు. తండ్రి అయిన దేవునితో మమ్మలను సమాధానపరిచి ఆయన బిడ్డలుగా ఈ లోకములో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరము.